హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి డిస్కస్ చేద్దాం. మూడవ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు, ప్రణాళిక కాలం ఎంత, ఈ ప్రణాళిక కాలంలో వచ్చిన పథకాలు ఏంటి, స్థాపించబడిన సంస్థలు ఏంటి, ఈ ప్రణాళికలో కేటాయించిన బడ్జెట్ ఎంత, దేనికి ప్రాధాన్యత ఇచ్చారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వార్షిక ప్రణాళిక గురించి కూడా డిస్కస్ చేద్దాం. వార్షిక ప్రణాళికలు ఎందుకు రావడం జరిగింది, వార్షిక ప్రణాళికలు రావడానికి గల కారణాలు ఏంటి, వార్షిక ప్రణాళికలు ఎన్ని ఇయర్స్ ఉండడం జరిగింది, వార్షిక ప్రణాళిక కాలంలో వచ్చిన ముఖ్యమైన పరిణామాలు ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మూడవ పంచవర్ష ప్రణాళిక. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం ఎంత అంటే 1961 నుంచి 66 వరకు ఉంటుంది. మూడవ పంచవర్ష ప్రణాళికను సంతులిత ప్రణాళిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక అని కూడా అంటారు. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అదేవిధంగా పారిశ్రమలకు సమానమైన వనరులను కేటాయించడం జరిగింది. మూడవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటి అంటే స్వయం సమృద్ధి అండ్ స్వావలంబన. మూడవ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వడం జరిగింది, రవాణా అండ్ కమ్యూనికేషన్, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మూడవ పంచవర్ష ప్రణాళికకు మరొక పేరేంటి, సంతులిత ప్రణాళిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం 1961 నుంచి 66 వరకు ఉంటుంది. మూడవ పంచవర్ష ప్రణాళిక చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా దీని డిప్యూటీ చైర్మన్ ఎవరు, సిఎం త్రివేది అండ్ అశోక్ మెహతా. ప్రణాళిక వ్యూహం ఏంటి అంటే హరెడ్ డోమర్ వ్యూహం. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మూడవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే సుఖమయ్ చక్రవర్తి అండ్ జాన్ శాండీ. నమూనా ఏంటి అంటే నమూనా రూపొందించింది ఎవరు, అశోక్ మెహతా అండ్ పీతంబర్ పంత్. మూడవ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు ఎంత, లక్ష్యంగా పెట్టుకున్న వృద్ధి రేటు ఎంత అంటే 5.6%. కానీ వాస్తవానికి సాధించిన వృద్ధి రేటు ఎంత, 2.8% సాధించడం జరిగింది. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, మూడో పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 5.6%. కానీ సాధించింది ఎంత, 2.8%. మూడో పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు, సుఖమయ్ చక్రవర్తి అండ్ జాన్ శాండీ. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక దేశం తన కార్యక్రమాలకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులను వస్తువులను తానే తయారు చేసుకోవడాన్ని స్వయం సమృద్ధి అంటారు. ఒక దేశం తాను దిగుమతి చేసుకునే విదేశీ వస్తువులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆ దేశ ఉత్పత్తులను ఎగుమతి చేయుట ద్వారా ఆర్జించుటను స్వావలంబన అంటారు. సో ఈ స్వయం సమృద్ధి అండ్ స్వావలంబన డెఫినేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మూడవ పంచవర్ష ప్రణాళికలో దేనికి లక్ష్యంగా పెట్టుకున్నారు, స్వయం సమృద్ధి అండ్ స్వావలంబన. ఈ 2 కీ పాయింట్స్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వాటి స్వయం సమృద్ధి అంటే ఏంటి తెలియాలి, స్వావలంబన అంటే ఏంటి తెలియాలి. స్వయం సమృద్ధి అంటే ఒక దేశం తన కార్యక్రమాలకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులను వస్తువులు తానే తయారు చేసుకోవడాన్ని స్వయం సమృద్ధి అంటారు. స్వావలంబన అంటే ఒక దేశం తను దిగుమతి చేసుకునే విదేశీ వస్తువులకు సరిపడ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆ దేశ ఉత్పత్తులను ఎగుమతి చేయటం ద్వారా సంపాదించుకోవడాన్ని స్వావలంబన అంటారు. వీటి డెఫినేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వనరుల విభజన. మూడవ పంచవర్ష ప్రణాళిక పెట్టుబడి వ్యయం ఎంత అంటే 8,577 crores. అంచనా వ్యయం ఎంత, 7,500 crores. ఫస్ట్ అంచనా వేసిన వ్యయం ఎంతంటే 7,500 crores అంచనా వేశారు. కానీ వాస్తవానికి పెట్టుబడి పెట్టింది ఎంత అంటే 8,577 crores పెట్టుబడి పెట్టడం జరిగింది. వివిధ వనరులు రంగాల వారీగా వనరులు ఏ విధంగా విభజించారనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి, రవాణా అండ్ సమాచారం. రవాణా సమాచార రంగానికి ఎంత విభజించడం జరిగింది, 24.6%. నెక్స్ట్ పరిశ్రమలు. పరిశ్రమలకు 20.1% విభజించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్లో 20.1% పరిశ్రమలకు కేటాయించారు. వ్యవసాయం నీటిపారుదలకు ఎంత కేటాయించారు, 20.5% కేటాయించడం జరిగింది. సాంఘిక సేవలకు 17.3% కేటాయించారు. ఫిఫ్త్ వన్ ఏంటి, శక్తి అండ్ విద్యుత్. దీనికి ఎంత కేటాయించడం జరిగిందంటే 14.5% కేటాయించడం జరిగింది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి, నిజానికి అంచనా వేసిన వ్యయం కంటే అధికంగా పెట్టుబడి పెట్టిన ప్రణాళిక ఏది, మూడవ పంచవర్ష ప్రణాళిక. బడ్జెట్ ఎంత, 8,577 crores.
అంచనా వేసింది ఎంత? 7,500 crores. ఎక్కువ బడ్జెట్ దేనికి పెట్టడం జరిగింది? రవాణా అండ్ సమాచారం. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించిన సంస్థలు. 1962లో జాతీయ రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1963లో జాతీయ విత్త కార్పొరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ను కూడా ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ రిఫరెన్స్ డెవలప్మెంట్ కోఆపరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇయర్లోనే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏ ఇయర్లో ఏది స్థాపించడం జరిగింది, ఏ సంస్థలు ఏర్పాటు చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు? నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఏర్పాటు చేసిన ఇయర్ ఏంటి అంటే 1962. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇయర్ 1963. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇయర్స్లో ఏర్పాటు చేసిన సంస్థల నేమ్స్, వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ స్టేట్లో ఉంది. దీనిని ఎవరి సహకారంతో పూర్తి చేయడం జరిగింది అంటే రష్యా సహకారంతో పూర్తి చేయడం జరిగింది. ఇది ఏషియాలోనే అతిపెద్దది. అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పాటు చేశారు, IDBI. ఈ అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు అబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. అబ్రివేషన్స్ని డిఫైన్ చేయండి అని కూడా అడుగుతారు. IDBI అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయబడింది? మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయబడింది. ఇది ఎక్కడ ఉంది? జార్ఖండ్లో ఉంది. ఏర్పాటు చేసిన ఇయర్ 1964. 1965లో అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1985లో అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ను కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్గా చేంజ్ చేశారు. 1965లో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1965లోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పాటు చేశారు. సో మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో 1965లో ఏర్పాటు చేసిన సంస్థలేంటి? అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్. ఇది 1985లో కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్గా చేంజ్ చేశారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇయర్లోనే. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చిన పథకాలు అండ్ విధానాలు. ఫస్ట్ ఏంటి అంటే 1964-65 ఈ ఇయర్స్ లోపల వ్యవసాయ ధరల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 1964-65 ఈ ఇయర్లోనే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించారు. నెక్స్ట్ 1965లో ఇంటెన్సివ్ క్యాటిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించారు. దీని ఏమేంటి? పశు సంపదను పెంపొందించడం కోసం ఇంటెన్సివ్ క్యాటిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో ప్రారంభించారు? 1965. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటు ఆ ఇయర్స్లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ నేమ్, వీటిని అబ్రివేషన్స్ రూపంలో అడగొచ్చు లేదా దాని పర్పస్ని అడగొచ్చు. ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మూడవ పంచవర్ష ప్రణాళిక వైఫల్యానికి గల కారణాలు. మొదటిది ఏంటిదంటే చైనాతో యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1962లో చైనాతో యుద్ధం జరిగింది. సెకండ్ వన్ పాకిస్తాన్తో యుద్ధం. ఏ ఇయర్లో జరిగింది? 1965. థర్డ్ వన్ కరువులు కాటకాలు. ఇవి ఎప్పుడు సంభవించాయంటే 1966లో సంభవించడం జరిగింది. క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు? మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ధరలు ఎంత పర్సెంట్కు పెరిగాయంటే ఆన్సర్ ఏమవుతుంది? 36.4%కు పెరగడం జరిగింది. ఈ ప్రణాళికలో తలసరి ఆదాయం కొంచెం కూడా పెరగలేదు. అందువల్ల ఈ ప్రణాళికను ఏమన్నారు? జబ్బు పడిన ప్రణాళిక లేదా వాషౌట్ ప్లాన్, సిక్ ప్లాన్, ఈ విధంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చిన పరిణామాలేంటి? చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం, కరువు కాటకాలు. ఈ 3 రీజన్స్ వల్ల మూడో పంచవర్ష ప్రణాళిక విఫలం కావడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ వార్షిక ప్రణాళికలు. మూడవ పంచవర్ష ప్రణాళిక ఫెయిల్ అవ్వడం వల్ల దాని తర్వాత తీసుకొచ్చిన ప్రణాళికలు ఏంటి? వార్షిక ప్రణాళికలు. వార్షిక ప్రణాళికల కాలం ఎంత? 1966 నుంచి 1969 వరకు. వార్షిక ప్రణాళికలకి మరొక పేరేంటి? ఫిగ్మీ ప్రణాళికలు. ఈ ప్రణాళికలకు అధికారికంగా సెలవులు ప్రకటించారు. ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. వార్షిక ప్రణాళికల కాలం ఎంత అంటే 1966 నుంచి 1969 వరకు. వీటికి మరొక పేరేంటి? ఫిగ్మీ ప్రణాళికలు. ప్రణాళిక విరామానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటిదంటే మూడవ పంచవర్ష ప్రణాళిక విఫలం కావటం, సెకండ్ వన్ నిధుల కొరత, చైనా దురాక్రమణ, గల్ఫ్ యుద్ధాల కారణంగా ముడి చమురుల ధరలు వేగంగా పెరగడం. ఈ రీజన్స్తో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి, పాకిస్తాన్తో యుద్ధం, ఆర్బీఐ వద్ద విదేశీ కరెన్సీ నిల్వలు కూడా తగ్గిపోయాయి. డాలర్తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడుట. ఈ కారణాలన్నింటి వల్ల ప్రణాళికలకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. వార్షిక ప్రణాళికల కాలంలో పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 1966 అండ్ 67 ఈ ఇయర్ లోపల 2221 crores పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా 1967 అండ్ 68 ఈ ఇయర్స్కి గాను 2246 crores పెట్టుబడులుగా పెట్టారు. 1968 అండ్ 69 ఈ ఇయర్కి 2376 crores పెట్టుబడిగా పెట్టడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇయర్లో వచ్చిన బడ్జెట్ ఎంత, ఎన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వార్షిక ప్రణాళిక కాలంలో వచ్చిన ముఖ్యమైన పరిణామాలు ఏంటి అంటే హరిత విప్లవం. ఈ హరిత విప్లవం 1966 ఖరీఫ్ కాలం నుంచి ఎంఎస్ స్వామినాథన్ సహకారంతో మెక్సికో నుంచి గోధుమ వంగడాలు దిగుమతి చేసుకోవడం వల్ల హరిత విప్లవం ప్రారంభమైంది. ఆ తర్వాత వరి కూడా అంతర్భాగంగా అయింది. అంటే ఫస్ట్ గోధుమ వంగడాలను మెక్సికో నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వరి వంగడాలను కూడా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎవరవుతారు? ఎంఎస్ స్వామినాథన్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ వైడ్ అంటే నార్మన్ బోర్లాగ్. ఈ ఇద్దరు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడగవచ్చు. 1967 ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. 1968లో వస్త్ర పరిశ్రమల ఆధునీకరణను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1966 ఇయర్లో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. 67లో ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 68 లోపల వస్త్ర పరిశ్రమల ఆధునీకరణ నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వార్షిక ప్రణాళికలో గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? 1966లో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ వైడ్ ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. ఈ ఇద్దరి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఎక్కడి నుంచి గోధుమ వంగడాలు దిగుమతి చేసుకోవడం జరిగింది అంటే మెక్సికో నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. 1967లోని ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 1968లో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబడింది. వార్షిక ప్రణాళికని ఫిగ్మీ ప్రణాళికలని కూడా అంటారు. విరామానికి గల కారణాలేంటి? మూడవ ప్రణాళిక ఫెయిల్ అవ్వడం, నిధుల కొరత, చైనా దురాక్రమణ, గల్ఫ్ యుద్ధాల కారణం. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వార్షిక ప్రణాళికకు సంబంధించి ఆ 3 ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. మూడవ పంచవర్ష ప్రణాళిక. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? ఈ ప్రణాళికకు మరొక పేరేంటి? సంతులిత ప్రణాళిక. ఇందులో వ్యవసాయానికి మరియు పరిశ్రమలకు సమానమైన వనరులు కేటాయించారు. మూడవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం స్వయం సమృద్ధి, స్వావలంబన. ప్రాధాన్యత ఎక్కువ దేనికి ఇవ్వడం జరిగింది? రవాణా అండ్ కమ్యూనికేషన్. మూడవ పంచవర్ష ప్రణాళిక చైర్మన్ ఎవరు అంటే నెహ్రూ. ప్రణాళిక డిప్యూటీ చైర్మన్ సీఎం త్రివేది అండ్ అశోక్ మెహతా. ప్రణాళిక వ్యూహం ఏంటి? హరెడ్ డోమర్ వ్యూహం. రూపకర్త ఎవరు? సుఖమయ్ చక్రవర్తి అండ్ జాన్ శాండీ. నమూనా మోడల్ ఏంటి? అశోక్ మెహతా అండ్ పితంబర్ పంత్. మూడో పంచవర్ష ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటు ఎంత? 5.6%. కానీ సాధించిన వృద్ధి రేటు 2.8%. ఈ ప్రణాళిక విఫలం కావడం జరిగింది. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చిన సంస్థలేంటి?
జాతీయ రక్షణ నిధి, జాతీయ విత్త కార్పొరేషన్, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే స్థాపించబడిన సంస్థలు. తీసుకొచ్చిన పథకాలేంటి? వ్యవసాయ ధరల విధానం, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మూడో పంచవర్ష ప్రణాళిక విఫలం కావడానికి కారణాలేంటి? చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం, కరువు కాటకాలు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.